నేను అనేది అదే, ప్రభాకర్ గారికి తెలియకుండా ఏం లేదు. ఆ పాట పాడేటప్పుడు ప్రభాకర్ గారు వెనుకనే ఉండి నవ్వుతున్నారు. నవ్విన తర్వాత చెవిలో వచ్చి ఒకటి చెప్పాడు. చెప్పినప్పుడు అది కరెక్టే కానీ సెన్సార్ బోర్డు లేదు, ఒప్పుకోలేదని అతను వాళ్ళ ఫాదర్ చెప్పినా కూడా ఇది సెన్సార్ బోర్డు చెప్పారు, పాడొద్దన్నారు కానీ నేనే పాడుతున్నానండి అని పెద్ద గొప్పతనంగా ఇదేదైనా భగవద్గీతను నేను రాసిన ఏదో మీకు జాతికి అంకితం చేస్తున్నా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఒక తండ్రిగా సరే పిల్లగాడి కంటే లేకుండా కనీసం తండ్రి అన్న ఇలా కాదని నేను చెప్పి సమాజంలో ముందుకెళ్ళాలి. యువత ప్రభావం అనేది మీరు ఒక రాంబాయ్ ఏదో సినిమా వచ్చింది చూడండి. అంటే మీరు సపోర్ట్ చేశారు ప్రభాకర్ గారిని సోషల్ మీడియాలో అని చెప్పారు కదా. అవునమ్మా, సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు మీరు ఈ విషయం వాళ్ళకి చెప్పారా ఇది తప్పు అని? 100% చెప్పాను, 100% ఖండించమంటున్నాను. మీరు 100% సమాజానికి సారీ చెప్పాలి. ఆ అబ్బాయి ఆ పదము వాడేటప్పుడు డెఫినెట్ గా ఏ తల్లైనా నేను ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఇష్యూలో మీరు చాలా చోట్ల చాలా గట్టిగా మాట్లాడారు. మరి ఈ విషయంపై కూడా మాట్లాడారా లేదా అనేది? అవునమ్మా, ఈ విషయం ఇప్పుడే కదా జరిగింది, మీ ముందు అదే చెప్తున్నాను. ఇది ఎవరు సప్పే సమాసం ఎవరు మెచ్చుకోరు తల్లి. సెన్సార్ బోర్డు ఆల్రెడీ ఖండించింది. మీరు గతంలో సెన్సార్ బోర్డు అన్నారు కదా, సెన్సార్ బోర్డు ఇది వాడొద్దు అని చెప్పినారు. వీళ్ళు సెన్సార్ బోర్డుని ఈ అబ్బాయి అవమానించాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరికి వస్తుంది ఇది. వాళ్ళ ఫస్ట్ టైం ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళ మదర్ సెంటిమెంట్ తో ఏడ్చినప్పుడు అదే ఏదేదో ఏడ్చేసి మేము ఇలా అండి అలా ఇలా అని చెప్పారు. కానీ సమాజం మీద బాధ్యత ఉండాలని చెప్తున్నాం మేము. ఈ రోజైనా అదే చెప్పాము. గుడ్డముక్కల గురించి చెప్పినప్పుడైనా బాధ్యతనే చెప్పాము, ఇప్పుడు కూడా బాధ్యత గురించే చెప్తున్నాము. సమాజంలో బాధ్యతగా ఒక హీరో అంటే ఒక ప్రభాస్ గారిని, ఒక మహేష్ బాబు గారిని, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఎవరో ఇప్పుడు ఇంతమంది రామ్ చరణ్ గారు చిరంజీవి కొడుకు అయినా కూడా వాళ్ళకి చాలా దగ్గర కూడా చాలా డబ్బు ఉంది, అయినా కూడా తన పేరు చెప్పుకొని రాలా. వాళ్ళకంటూ ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటది. వాళ్ళు ఇలా మాట్లాడారు కదా, అలా వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఇది ఈ అబ్బాయి ఏం మాట్లాడుతుందో మీరు చూసారా? లేదండి, మా అమ్మ నాన్న అన్నప్పుడు మమ్మల్ని చాలా ట్రోల్ చేసినప్పుడు ఈ సమాజం ఎక్కడ పోయిందన్నారు. మరి సమాజంతో పనిచేయనప్పుడు ఎవరు చూడాలి ఈ సినిమా? ఎవరు చూడాలి చెప్పండి? నువ్వు మాట్లాడేటప్పుడు జీ డాష్ 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 అంటే చిన్న పిల్లోడు ఏదో సాంగ్స్ రాగానే చిన్నపిల్లలు బాగా పట్టేసుకుంటారు సార్, అది పట్టుకుంటారమ్మా. అది మరి ఆ పిల్లోడు వచ్చేసి ఈ జీ 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 అనే పదాన్ని తల్లిదండ్రులను అడిగితే ఏం చెప్తాడు అనేది అడుగుతున్నాం. మీరు ప్రమోషన్ చేసుకోండి, సినిమాలు తీయండి. మేము కష్టాల నుంచి వచ్చిన కష్టం అనేది మీ కొడుకు కూడా చెప్పాలని ప్రభాకర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నాము. అయితే నేను ఈ రకంగా ఒక తల్లిగా చెప్పినా కొంతమంది హర్షించట్లేదు. తల్లిదండ్రులకు బుద్ధి లేదా, తల్లిదండ్రులకు సిగ్గు లేదా, ఇలాంటి కొడుకుని కన్నారు, ఇలాంటివి చెప్తున్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా చేసిండ్రా అంటారు. నేను ఇప్పుడు కూడా నా కొడుకు వయసు ఉంటాడు అబ్బాయి, నేను అదే చెప్తున్నాను. ఇది కరెక్ట్ కాదు అంటే అబ్బాయికి తెలియక కాదు, తెలిసే. జర్నలిస్ట్ గా చెప్పినప్పుడు జర్నలిస్ట్ కి నువ్వు అపాలజీ ఇవ్వాలి, 24 గంటలు నీకు టైం ఇస్తున్నా, అల్టిమేట్ ఏం చేసుకుంటావో చేసుకో అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ప్రశ్నించాలి. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా, ఇవాళ సెన్సార్ బోర్డు మెంబర్ దేవిక గారు కూడా వచ్చి మాట్లాడారు, చాలా సీరియస్ గా చెప్పారంట. ఇది పెట్టకూడదు అన్నప్పుడు, పెట్టకూడదన్న తర్వాత కూడా అంటే అది డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటది. ఎందుకంటే ఇట్లాంటిది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరమ్మా, ఇది ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. మీరు సీరియళ్ళల్లో, అంతరంగాల సీరియళ్ళల్లో చాలా మంది మహిళలు వాళ్ళకి ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఫ్యాన్స్ కి మెసేజ్ ఏమి ఇస్తున్నారు? నేను గతంలో కూడా చెప్పాను, కృష్ణ గారి బిడ్డ ఒక మంజులమ్మని సినిమా తీసేటప్పుడు వద్దు అని ఫ్యాన్స్ అందరూ వద్దు, మేము హీరోయిన్ గా ఊహించుకోలేము ఇంకోరి దగ్గర, మీరు అన్న బిడ్డ వేరే వాళ్ళ పిల్లలు అయితే ఊహించుకుంటారు. ఇది చాలా తప్పు అసలు. వాళ్ళ డిమాండ్ కూడా తప్పు. ఏంటమ్మా? వేరే హీరోయిన్లు వేరే ఇంట్లో పుట్టిన పిల్లల్ని అయితే ఊహించుకుంటారా వీళ్ళు? ఏం ఊహించుకుంటారు? నీ గురించి చెప్పలే నేను చెప్పట్లేదమ్మా. అమ్మ తల్లి నీ గురించి నా వర్షం నన్ను అడిగారు, నువ్వు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలే తల్లి. సంధ్యారెడ్డి గారు వినండి అమ్మా, వినమ్మా, నా వర్షం అడిగినా నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు మధ్యలో డిబేట్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతారు కదా, జస్ట్ దాన్ని చెప్పండి. తల్లి వినమ్మ తల్లి, నేను ఎవరిని ఇక్కడ కాదండి, మీరు వినండి. నా వర్షన్ నేనేం చెప్తున్నానంటే, ప్రభావం పడుతుంది ఫ్యాన్స్ అంటే, ఒక హీరో అంటే ఫ్యాన్స్ ఉంటారు. అదే మిమ్మల్ని అనలేదు కృష్ణకుమారి గారు. ఏమన్నా ఇప్పుడు మంజులమ్మని యాక్సెప్ట్ చేయట్లేదంటే మిగతా వాళ్ళ పిల్లల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారా అనేది క్వశ్చన్. నేను అదే చెప్తున్నానమ్మా, కృష్ణకుమార్ అక్క కూడా అదే చెప్తున్నా. నేను కృష్ణకుమార్ గారిని నేను అనట్లేదు. కృష్ణకుమార్ గారు నేనేం చెప్తున్నానంటే, ఫ్యాన్స్ అన్నప్పుడు ఏ పిల్లల్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరంటే, ఇవాళ కరెక్ట్ ఫ్యాన్స్ అలా అనుకుంటారు, వేరే
రకంగా అంత అనుకుంటారు పెద్ద కదా వాళ్ళతో పోల్చే అంత స్థాయి వీళ్ళది కాదులే. exactly. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత పెద్ద వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు. అంటే నేను ఈ exact- చిన్న లేదు, బచ్చాగాడు లేదు, లేదు, వీడికి కృష్ణకుమార్ గారు. వాళ్ళకి తేడా లేదా? కాదు కృష్ణకుమార్ గారు, నేను అలా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అలా ఆదర్శంగా వెళ్ళాలి. అప్పుడు ఒక హీరో అనేది సమాజానికి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉంటది. తను చెప్పాడు ఒక సందర్భంలో, ప్రభాకర్ గారు, నేను చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటా అంటే, మరి చిరంజీవి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు చిరంజీవి కొడుకు మరి రామ్ చరణ్ గారు ఎంత సఖ్యతగా ఉంటారు, ఎంత బాగుంటారు, మరి వాళ్ళ కొడుకును కూడా ఈయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నానమ్మా. నేను కూడా అదే చెప్తున్నాను. అంటే ఎవరిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కూడా మనం ఎవరిని ఏది తీసుకున్నాగా ముందుకెళ్ళాలి అని చెప్తున్నాం. సరే, పిల్లలకు తెలియకపోవచ్చు, పరిస్థితి కాదులేండి. మనం అంత ఇప్పుడు పెద్ద వాళ్ళతో కానీ పోలిస్తే మనం వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేసే వాళ్ళం అవుతాం మనం. బేసికల్గా సమాజంలో ఇలాంటి వాళ్ళని డిలీట్ చేయాలి తప్ప కానీ ఎంటర్టైన్ చేయకూడదు. మనం ఎంటర్టైన్ చేయడం అని కాదమ్మా, మన వర్షన్ మనము ఇప్పుడు ఇవాళ వాళ్ళు మేము అన్నది తప్పయింది అని చెప్పేసి కుటుంబ పరంగా ఇది కరెక్ట్ అయిన వర్డ్ కాదు అని చెప్పడము. సరే, కానీ మనం మాట్లాడుతుంటే వాడు ఏమనుకుంటాడంటే నన్ను మెగాస్టార్ కొడుకుతో పోలుస్తున్నారు, నన్ను వీళ్ళతో పోలుస్తున్నారు అని అనుకుంటాడు. వాడికి అంత సీన్ లేదు. వాడు ఒక అడుగు తిన్న ఫుల్, వాడికి అంత సీన్ లేదు బేసికల్ గా. చేయాల్సిన అవసరం అయితే లేదంటే ప్రభాకర్ వాడికి హీరో మనం ఎంటర్టైన్ చేస్తున్నట్టుంది. వాడు హీరో కాదు బేసికల్ గా. వాడు నా దృష్టిలో ఒక సంగారెడ్డి గారు ఇమ్మెచ్యూర్డ్ ఫెలో అండి. ఈజ్ నాట్ ఎ మెచ్యూర్డ్ ఫెలో, ఈజ్ ఇమ్మెచ్యూర్డ్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో నా దృష్టిలో. అంటే వాడిని మనం పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చే అంత స్థాయి వాడిది కాదు బేసికల్. వాడి నాలెడ్జ్ అది కాదు అసలు. అంటే మనం అలా పోల్చామనుకోండి, వాడు నేను చాలా పెద్దోడిని, నన్ను చిరంజీవి కొడుకుతో పోలుస్తున్నారు, వీళ్ళతో పోలుస్తున్నారు అనుకుంటాడు. వాడికి వాడు డబ్బేసుకొని రేపు ఇంకొక రెండు బూతులు మాట్లాడతాడు. అంటే అలాంటి మన అవసరం లేదన్నది నా ఉద్దేశం. మీకు చెప్తున్నా. పోల్చడం చెప్పండి, వాళ్ళు ఎంతలో ఉండాలో వాళ్ళకి అన్ని వేల కోట్లు ఆస్తున్నా దే హ్యావ్ దేర్ లిమిట్. వీడికి అది లేదు అసలు. వీడికి ఎంతసేపు నీ రోడ్డు మీద బురదల అదేంటి పంది దూరినట్టే నేను ఎలా మాట్లాడినా పర్లేదు, నా పబ్లిసిటీ కావాలని అనుకున్న తీరు వీడిది. సో వీడిని మనం మనుషులతో అంటే అలాంటి వాళ్ళతో పోల్చకూడదు. దున్నపోతులతోని పందులతోని పోల్చాలి ఇలాంటి వెధవల్ని. మనుషులతో పోల్చే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ వెధవని చూసి మిగతా పిల్లలందరూ స్టూడెంట్స్ ఈ రోజున బయట చిన్న చిన్న పిల్లలు కూడా ఇవే మాట్లాడతారండి. అందులో డౌటే లేదు, ఇవే మాట్లాడతారు. వాడు మా ప్రభాకర్ కొడుకు మాట్లాడితే తప్పలేదు కానీ నేను మాట్లాడితే తప్పు వచ్చిందా అంటాడు వాడు. అవునా? అప్పుడు దాన్ని మనం ఏమో సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాడేమనుకుంటాడు, నేను బూతులు మాట్లాడితే నన్ను పెద్దవాళ్ళతో పోలుస్తున్నారు కాబట్టి నేను ఎంత బాగా బూతులు మాట్లాడితే అంత బాగా నన్ను పెద్దవాళ్ళతో పోలుస్తారు, రేపు రేవంత్ రెడ్డితో కూడా పోలుస్తారు అనుకుంటాడు. మరి అంతే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడే సందర్భం వేరే ఉంటది, వీళ్ళు మాట్లాడే సందర్భం వేరే ఉంటాయి. నువ్వు మాట్లాడేది ఒక హోటల్లోనే నువ్వు మాట్లాడవు, ఒక చిన్న హోటల్లో నువ్వు మాట్లాడు, నీ మాటలు విని వీళ్ళందరూ కూడా బాయ్కట్ కూడా చేయకుండా సిగ్గు లేకుండా కంటిన్యూ చేశారు. అది దాని వాళ్ళు సమాధానం చెప్పాలి. అది సమాధానం చెప్పకుండా మేమేదో గొప్ప ఘనకార్యం సాధించేసామని చెప్పేసి ఆయన అందరూ అన్న తర్వాత మీడియా ముందుకు వచ్చి నేను బయటకు వచ్చేయాల్సింది. ఇప్పుడు ఆది కూడా ఇప్పుడు సాయి కుమార్ కొడుకున్నాడు కదా, మరి ఆయన ఏమైనా మాట్లాడాడు దీని గురించి? ఎందుకు మాట్లాడలేదు? అంటే వీళ్ళందరూ సమాజాన్ని ఉద్ధరించడానికి కాదండి, నాశనం చేయడానికే ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కూడా యు గో బ్యాక్ అన్నది క్లియర్ చేయాలి వాళ్ళకి. యు గో బ్యాక్. ఇంకా నీలాంటి చంద్రహాస్ లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు ఇండస్ట్రీలో అన్నది ఒక ఇది తీసుకోవాలి. తీసుకుంటే సొసైటీ బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏదైతే ఆరోగెన్సీ తలపొగర ఉందో అది కొంచెం తగ్గి మంచి మర్యాద ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఫస్ట్ వాడు అది తెలుసుకుంటాడు. ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, నేర్పించవచ్చు వాళ్ళు కూడా. కృష్ణకుమారి గారు, అంటే ఫైనల్ గా నిజంగా చెప్పినట్టు బ్యాన్ చేసేస్తే బాగుంటది కానీ అది జరుగుతుందా లేదో మన చేతుల్లో లేదు. సో ఏం చేయాలంటే యాక్చువల్ గా చెయ్యాలి. ఏం లేదు, అలాంటి సినిమాలు ఎంటర్టైన్ చేయకూడదు. ఇది ప్రేక్షకుల చేతిలో ఉందండి. ప్రేక్షకులు తిరస్కరించారనుకోండి, వరుసగా 4 సినిమాలు తిరస్కరిస్తే 5వ సినిమాకి తీసేవాళ్ళు ఉండరు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తీసుకున్నారు, డబ్బులు అయిపోయినాయి అని చెప్తున్నారు. వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, ఇప్పుడు వీళ్ళు ఏదో డబ్బులు వస్తాయి అనుకున్నారు, ఈ సినిమా ఆడలేదు అనుకోండి, అల్టిమేట్గా ప్రేక్షకుల చేతిలోనే ఉంటుందండి. వీటన్నిటికీ మించి ఇవాళ పెద్ద పెద్దగా అరిస్తే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే పాపులర్ అవుతామని చాలా మంది అనుకుంటున్నారు. ఇవాళ పెద్ద మనుషులు ముసుగులో ఉన్నోళ్ళు కూడా అనుకుంటున్నారు. ఆఖరికి టీవీ ఛానల్స్ డిబేట్లు కూడా అలాంటి వాళ్ళని పిలిచి
ఏమంటారు చూసే వాళ్ళని పెంచుకోవటాన్ని ఏదో అంటారు కదా, Viewership. వ్యూవర్షిప్ పెంచుకోవటానికి కూడా అలాంటి వాళ్ళని ఒకళ్ళని పిలుస్తున్నారు. అంటే అన్ని రసాలు ఉండాలన్నట్లు ఆ రౌద్ర రసం కూడా ఉండాలి అనుకుంటున్నారు. అది రౌద్ర రసం కాదు, రౌద్ర రసానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇది ఏంటి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడే రసం అన్నమాట. ఇది నవరసాల్లో 10వ రసం. నవరసాలు కాదు 10 రసాలు అని చెప్పుకోవాలి.